జరుగుతుంది. గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ అంటాం దాన్ని, జీపీఏ. దీనిని ఏ విధంగా లెక్కగా ఇక్కడ చూద్దాం. మార్క్స్, గ్రేడు, జీపీఏ ఏ విధంగా సబ్జెక్ట్స్ లో అలాట్ చేస్తాల్సిందే. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా ఈ టేబులే అమలవుతుంది. ఇప్పుడు హిందీ సబ్జెక్ట్ గురించి చూద్దాం. అది కొంత డిఫరెంట్ గా ఉంటుంది. 16 మార్క్స్ రావాలి. 80 మార్క్స్ గాను 16 మార్క్స్ కంపల్సరీగా రావాలి. ఇక్కడ 16 10 జీపీఏ ఒక స్టూడెంట్ కి వచ్చిందంటే ఆ స్టూడెంట్ యొక్క టోటల్ 545 కి అబౌవ్ ఉంటుంది. 5 ఫార్ములా, జీపీఏ యొక్క ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, అంటే టోటల్ నంబర్ ఆఫ్ అన్ని సబ్జెక్ట్స్ లో కూడా ఈ హర్షిత్ అనే స్టూడెంట్ కి అన్నిట్లో 10 జీపీఏలు రావడం జరిగింది. మనకు టోటల్ జీపీఏ ఎప్పుడు కూడా 9.9 అనేది రిజల్ట్ లో ఎవరికి ఉండకపోవడానికి కారణమే ఇది. టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఇచ్చేటువంటి రిజల్ట్ లో మార్క్స్ బదులు మనం ఈ మధ్య కాలంలో జీపీఏగా ఇవ్వటం జరుగుతుంది. గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ అంటాం దాన్ని, జీపీఏ. దీనిని ఏ విధంగా లెక్క కడతారు, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వస్తే ఏ గ్రేడ్ గా పిలుస్తారు, ఆ గ్రేడ్స్ ని యావరేజ్, గ్రేడ్ పాయింట్స్ యొక్క యావరేజ్ ఏ విధంగా తీస్తారు, మనకు మొత్తంగా మనకు 4 జీపీఏ దగ్గర నుండి 10 జీపీఏ వరకు డిఫరెంట్ గ్రేడ్ పాయింట్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. వాటిని ఏ సబ్జెక్ట్ లో ఏ విధంగా అలాట్ చేస్తారు, ఏ సబ్జెక్ట్ లో ఎంత జీపీఏ వస్తే ఎన్ని మార్క్స్ వచ్చినట్లు కూడా మీకు ఒక టేబుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. మీకు వచ్చినటువంటి జీపీఏ ఆధారంగా ఒక్కొక్క సబ్జెక్ట్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయో సుమారుగా అంచనా వేయడానికి ఒక టేబుల్ ఇస్తాను. అదేవిధంగా కొందరు స్టూడెంట్స్ యొక్క మార్క్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క గ్రేడ్స్ ఏ విధంగా వివరించానో కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతా ఉన్నాను. వీడియో యూస్ఫుల్గా ఉందని భావిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి. అవసరమైనటువంటి స్టూడెంట్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ని ఫాలో అవుతారని ఆశిస్తూ ముందుగా ఇక్కడ చూద్దాం. మార్క్స్, గ్రేడు, జీపీఏ ఏ విధంగా సబ్జెక్ట్స్లో అలాట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టేబుల్ హిందీ సబ్జెక్టుకు తప్ప మిగతా 5 సబ్జెక్ట్స్లో, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్లో మార్క్స్కి గ్రేడ్ పాయింట్స్ ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ఫస్ట్ చూస్తే 91 నుండి 100 మధ్యలో మార్క్స్ వస్తే, చూసారా, 91 నాట్ 92, ప్రతి సబ్జెక్ట్లో కూడా 91, హిందీ తప్ప 91 మార్క్స్ నుండి 100 వరకు వచ్చినట్లయితే దానిని A1 గ్రేడ్గా పిలుస్తారు. A1 గ్రేడ్ వస్తే దాన్ని 10 జీపీఏగా మనం ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా 81 నుండి 90 మధ్యలో మార్క్స్ ఉన్నట్లయితే స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్లో దానిని A2 గ్రేడ్గా పిలవటం జరుగుతుంది. దానికి 9 జీపీఏ అలాట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా 71 నుండి 80 మధ్యలో మార్క్స్ వస్తే దానిని B1 గ్రేడ్ అని పిలుస్తాం. దానికి 8 జీపీఏ పాయింట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక తర్వాత చూస్తే 61 నుండి 70 మధ్యలో మార్క్స్ వస్తే B2 గ్రేడ్గా పిలుస్తాం. దానికి ఇచ్చినటువంటి జీపీఏ 7. ఇంకా చూస్తే 51 నుండి 60 మధ్యలో మార్క్స్ ఉంటే దానిని C1 గ్రేడ్ అని పిలుస్తాం. దానికి ఇచ్చినటువంటి జీపీఏ 6. 41 నుండి 50 మార్క్స్ ఉన్నట్లయితే దానిని C2 గ్రేడ్గా పిలుస్తాం. దానికి ఇచ్చినటువంటి జీపీఏ 5. ఈ విధంగా 35 నుండి 40 అంటే ఇది పాస్ గ్రేడ్ కిందగా పిలుస్తాం. దానిని D గ్రేడ్ అని పిలుస్తూ ఉంటాం. దీనికి ఇచ్చినటువంటి జీపీఏ 4. ఇక చూడండి 34, 0 నుండి 34 మధ్యలో మార్క్స్ ఉంటే ఇది ఫెయిల్ అయినట్లు లెక్క. 34 వచ్చినా కూడా ఫెయిల్ అయ్యి. సో ఈ 34 కింద ఎవరుంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టు. దానికి ఇచ్చినటువంటి గ్రేడ్ ఈ గ్రేడ్ పాయింట్స్ ఈ అనే దానికి ఏదైతే ఉంటుందో దానికి జీపీఏ అనేది అలాట్ చేయబడదు. కేవలం పాస్ అయితేనే మనం దానికి జీపీఏ ఇస్తాం. అంటే మినిమం లీస్ట్ గ్రేడ్ పాయింట్ వచ్చేసి యావరేజ్ వచ్చేసి 4, అక్కడ నుండి 10 వరకు మనకు ఉండటం జరుగుతుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా ఇది హిందీ సబ్జెక్టుకు తప్ప అని చెప్పినాం. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ లోపల మొత్తం 35 మార్క్స్కు పాస్ అవ్వాలనుకున్నాం. ఈ 35 మార్క్స్ ఏ విధంగా రావాలంటే మొత్తంగా పబ్లిక్ ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కు జరుగుతుంది. ఇంటర్నల్ మార్క్స్ 20కి ఉంటాయి. ఇది మీకు తెలిసిందే. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా ఈ టేబులే అమలవుతుంది. అయితే 80 మార్క్స్లో స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, 80 మార్క్స్కి ఎన్ని వస్తే పాస్ అంటే 28 రావాలి. అదేవిధంగా ఇంటర్నల్ మార్క్స్లో ఒక 7 తీసుకొని 28 కలపడం జరుగుతుంది. ఆ విధంగా 35 అనేది రావటం జరగాలి. ఇంటర్నల్ మార్క్స్లోనే మరి 20కి 20 తెచ్చుకొని 80కి 15 తెచ్చుకుంటే కుదిరిద్దా అంటే అట్లా కుదరదు. ఇప్పుడు హిందీ సబ్జెక్ట్ గురించి చూద్దాం. అది కొంత డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, హిందీ వచ్చేసి మళ్ళీ గ్రేడ్ పాయింట్స్ అంతా సేమే ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించండి, మనం మిగతా సబ్జెక్ట్స్లో 91 వస్తే 10 జీపీ అనుకున్నాం. హిందీలో 90 వస్తే కూడా 10 జీపీ, అంటే 1 మార్క్ తక్కువ వచ్చినా కూడా హిందీలో ఆ ఎగ్జామ్షన్ అనేది ఉంది. 90 to 100 మధ్యలో A1, 70 అంతా టేబుల్ అంతా డిఫరెంట్ ఉంది. చూడండి, హిందీ సబ్జెక్ట్ ఒక్కదానికే 79 to 89 మధ్యలో A2, 68 to 78 B1, 57 to 67 B2, 46 to 56 C1, 35 to 45 C2, 20 to 34 ఇది పాస్ గ్రేడ్ D.
అదేవిధంగా 0 నుంచి 19 డిఫరెంట్గా ఉంది కదా ఇక్కడ చూస్తే ఎస్. మిగతా సబ్జెక్ట్స్లో 35 వస్తే పాసు, హిందీలో 20 వస్తే కూడా పాసే. ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి హిందీలో మనకి ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని తీసుకుంటారు, ఎక్స్టర్నల్ అంటే పాస్కి 80కి గాను 16 మార్క్స్ రావాలి. 80 మార్క్స్ గాను 16 మార్క్స్ కంపల్సరీగా రావాలి. ఇక్కడ 16 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి 4 మార్క్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్ నుంచి యాడ్ చేసుకోవడం జరుగుతుంది. 4 + 16 20కి తీసుకుంటారు. 19 వస్తే కూడా ఫెయిల్ అయినట్టుగానే భావించవలసి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, గ్రేడ్ మార్క్స్. మీకు స్టూడెంట్స్కి అందరికి కూడా రిజల్ట్స్లో గ్రేడే ఇస్తున్నారు. ఇక్కడ 10 జీపీఏనా, 9 జీపీఏనా, 8 జీపీఏనా, 4 జీపీఏ అని, అంత లీస్ట్ జీపీ అయితే ఉండదు, మినిమం 4 అనేది ఉంది. సో మీకు 10 జీపీఏ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి అనేది అనుమానం ఉంది కదా. ఎస్, అనుమానం ఏం అవసరం లేదు. 10 జీపీఏ ఒక స్టూడెంట్కి వచ్చిందంటే ఆ స్టూడెంట్ యొక్క టోటల్ 545కి అబవ్ ఉంటుంది. 545 నుండి 600 మధ్యలో ఉన్నట్లయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన లెక్కల ప్రకారం వాడికి 10 జీపీఏ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఇక 9 జీపీఏ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 484 నుండి 544 మధ్యలో మార్క్స్ ఉంటాయి. ఈ టేబుల్ ఆధారంగా మీ జీపీఏకి మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయో, ఎందుకంటే రిజల్ట్స్లో మార్క్స్ ఇవ్వరు, కానీ ఇప్పుడు ఈ టేబుల్ ఆధారంగా మీ మార్క్స్, మీ గ్రేడ్, మీకు వచ్చినటువంటి గ్రేడ్ ఆధారంగా మీ మార్క్స్ని క్లియర్గా చెప్తా ఉన్నాను. ఇది ఫైనల్ లెక్క అన్నట్టు. ఇక 8 జీపీఏ వచ్చింది అనుకోండి, 423 నుండి 483 మధ్యలో మీ మార్క్స్ ఉంటాయి. 7 జీపీఏ వచ్చినటువంటి స్టూడెంట్స్కి 362 నుండి 422 మధ్యలో మార్క్స్ ఉంటాయి. 6 జీపీఏ వచ్చినటువంటి స్టూడెంట్స్కి 301 నుండి 361. అదేవిధంగా 5 జీపీఏ వచ్చిన వాళ్ళకి 240 నుండి 300 మధ్యలో మార్క్స్ ఉంటాయి. 4 జీపీఏ వచ్చినటువంటి స్టూడెంట్స్కి 195 నుండి 239 మధ్యలో ఉంటాయి. ఇక 195 కంటే తక్కువ ఉన్నాడంటే వాడు దగ్గరగా అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయితేనే ఈ కింద లోపల ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 9 జీపీఏ వచ్చిన వాళ్ళకి 484 నుండి 544 అంటే కేవలం 9 జీపీఏ కాదు, 9 జీపీఏ నుండి 10 జీపీఏ మధ్యలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9.2, 9.3, మరి 9.5, 9.7, 9.8 గ్రేడ్స్లో మనం ఇంతకుముందు మీకు చూపించినటువంటి ఈ టేబుల్స్ ఆధారంగా మీ మార్క్స్ లెక్కేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 91 నుండి 100 అన్నాం కదా. సో 5 సబ్జెక్ట్స్లో 91 × 5 ప్లస్ హిందీలో 90 మీకు కూడేస్తే టోటల్ చేస్తే వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే నేను ఈ టేబుల్ అనేది తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ జీపీఏని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. జీపీఏ అంటే గ్రేడ్ పాయింట్స్ యావరేజ్. సో దీన్ని ఏ విధంగా చూస్తారంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అన్ని సబ్జెక్ట్స్లో వచ్చిన టోటల్. ఈ సమ్ అంటే ఈ అన్ని సబ్జెక్ట్స్లో వచ్చిన టోటలు, అదేవిధంగా ఏది గ్రేడ్ పాయింట్స్ యొక్క టోటలు, కింద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అన్ని సబ్జెక్ట్స్, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి 6 అంటే సబ్జెక్ట్స్లో వచ్చిన గ్రేడ్ పాయింట్స్ అన్నింటిని కౌంట్ చేసి ఇక్కడ పెట్టేసి దాన్ని కింద డివైడెడ్ బై 6 తోటి బాగా హారించినట్లయితే మనకు వచ్చేటువంటి దాన్నే జీపీఏగా పిలవటం జరుగుతుంది. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్ లేదా జీపీఏ, వాళ్ళకు వచ్చినటువంటి జీపీఏ యావరేజ్ని ఏ విధంగా, గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ ఏ విధంగా తీశారో మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హర్షిత్ అనే స్టూడెంట్ ఉన్నాడు చూడండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఈ హర్షిత్ అనే స్టూడెంట్కి అన్నిట్లో 10, 10, 10, 10 జీపీఏలు రావడం జరిగింది. అంటే ఇక్కడ చూసారంటే జీపీఏని ఇప్పుడు ఏ విధంగా లెక్క కట్టాలి, ఈ 6 సీట్ను కౌంట్ చేయాలి. కూడితే ఎంత అవుతుంది, దీని యొక్క టోటల్ ఏంది 60. 60 బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏంది 6. 60/6 = 10. యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది 10. అంటే ఈ స్టూడెంట్కి అన్ని సబ్జెక్ట్స్లో 10 వస్తేనే 10 జీపీఏ రావటం అనేది జరుగుతుంది. మరొక స్టూడెంట్, ఇప్పుడు రాము అనే స్టూడెంట్ విషయం మార్క్స్, వాడి జీపీఏ వాడికి ఏ విధంగా ఇవ్వబడిందో చూడండి. తెలుగులో 10 జీపీఏ వచ్చింది, హిందీలో 9 వచ్చింది, ఇంగ్లీష్లో 10 వచ్చింది, మ్యాథ్స్లో 9 జీపీఏ వచ్చింది, సైన్స్లో 10 జీపీఏ వచ్చింది, సోషల్లో 10 జీపీఏ వచ్చింది. ఈ టోటల్ చేస్తే ఎంత అయింది, రెండిట్లో తగ్గినాయి కాబట్టి 58 అయింది. 58/6 నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని 6. 58/6 9.66. అంటే ఇక్కడ ఎంత వేసాను, 9.66 = 9.7 జీపీఏ అని ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇచ్చాను ఇట్లా 9.66 అంటే ఈ 6 తర్వాత ఉన్నటువంటి నంబర్ 5కు పైన ఉన్నట్లయితే అవతల నంబర్ తీసుకోవాలి, 5కు లోపల ఉంటే యువతల నంబర్నే తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 6 ఉంది, 6 తర్వాత 5 వరకు ఉంటే 5 ఉంటే 9.7 తీసుకోవచ్చు. అలా కాకుండా 9.64 ఉందనుకోండి, అప్పుడు మనం ఎంత ఇస్తాం, 9.6 ఇస్తాం. కానీ మనకి ఈ లెక్కలు చూస్తే 9.6 వచ్చేటువంటి గ్రేడ్ ఎట్టి పరిస్థితుల్లో రాదు ఈ లెక్క చేస్తే. అందుకే ఎప్పుడు కూడా 9.6 గ్రేడ్ అనేది మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో లేదు. సో 9.66 = 9.7 గ్రేడ్స్గా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ చూడండి, గోపి అనే స్టూడెంట్కి తెలుగులో 8 జీపీఏ వచ్చింది, హిందీలో 7 జీపీఏ వచ్చింది, హిందీలో 8 జీపీఏ, మ్యాథ్స్లో 7 జీపీఏ, సైన్స్లో 9 జీపీఏ,
సోషల్లో 10 జీపీఏ వచ్చింది. ఈ టోటల్స్ అంతా కలిపితే ఎంత అయింది? 49 అయింది. 49 బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్ని 6. 49/6 అంటే 8.16. సో మీకు ఇంతకు ముందే చెప్పాను, ఈ ఫస్ట్ డిజిట్ తర్వాత పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ తర్వాత నంబర్ 5 ఉన్నట్లయితే, 5 ఆ పైన ఉన్నట్లయితే ఈ నంబర్ యొక్క, ఈ ఫస్ట్ ఉన్న నంబర్ యొక్క నెక్స్ట్ నంబర్ని యాడ్ చేసుకుంటాం. ఈ సెకండ్ డిజిట్ కనుక 5 లోపల ఉన్నట్లయితే మొదటి నంబర్ ఏదైతే ఉందో దాన్నే తీసుకుంటాం. మరి ఇక్కడ చూస్తే 5 పైన ఉంది రెండో డిజిట్, అంటే ఇప్పుడు ఏంది 8.16 ఈజ్ ఈక్వల్ టు 8.2గా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా మార్క్స్ వచ్చే జీపీఏ వస్తే గ్రేడ్ పాయింట్స్ వచ్చినటువంటి వాళ్ళకి 8.2గా, మీరు ఇక్కడ సురేష్ అనే స్టూడెంట్ యొక్క జీపీఏ చూద్దాం. సురేష్కి తెలుగులో 10 జీపీఏ వచ్చింది, హిందీలో 9 జీపీఏ వచ్చింది, ఇంగ్లీష్లో 10 జీపీఏ వచ్చింది, మ్యాథ్స్లో 10 జీపీఏ వచ్చింది, సైన్స్లో కూడా 10 జీపీఏ, సోషల్లో కూడా 10 జీపీఏ వచ్చింది. ఒక్క హిందీలో తప్ప అన్నిట్లోనూ 10 జీపీఏ సాధించడం జరిగింది. మరి ఇట్లాంటప్పుడు ఈ స్టూడెంట్ యొక్క టోటల్ ఎంత అయింది? ఈ ఒక్క దాంట్లో తప్ప అన్ని 10 ఉన్నాయి, ఇక్కడ ఒకటి తగ్గింది కాబట్టి 59 అయింది. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చేసి 6. 59/6 అంటే ఎంత అయింది? అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అయింది? 9.83. 9.83 ఈజ్ ఈక్వల్ టు 9.8. మరి 9.9 కాదు, ఇంతకుముందు మీకు ఏం చెప్పా? పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్, ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఉన్నటువంటి డిజిట్ 5 కంటే ఎక్కువ ఉంటే నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 5 లోపల ఉన్నట్టయితే ఈ సెకండ్ డిజిట్, ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకోవాలని చెప్పా. సో 9.83 ఇక్కడ 5 కంటే పైన లేదు కాబట్టి ఈ డిజిట్నే తీసుకున్నాం. 9.8 అనేది మాత్రమే ఉంటుంది. అంటే చూసారా, మనకు టోటల్ కూడితేనే 60కి మించదు, ఒక్కటి తగ్గినా కూడా ఎంత అవుతుంది? 59 అవుతుంది. 59 యొక్క యావరేజ్ తీస్తే 9.8 కానీ 9.9 రాదు. అందుకే మనకు టోటల్ జీపీఏలో 9.9 అనేది ఉండదు. ఎందుకంటే ఈ యావరేజ్ చూస్తే 9.8 వరకే. ఇక్కడ 5 దాటితేనే 9.9కి పోతుంది, ఇది దాటదు కాబట్టి మనకు టోటల్ జీపీఏ ఎప్పుడు కూడా 9.9 అనేది రిజల్ట్లో ఎవరికి ఉండదు. ఉండకపోవడానికి కారణమే ఇది. టోటల్ జీపీఏ 9.9 ఎందుకు లేదంటే ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మీరు చూస్తే అది మీకు అర్థమవుతుంది. ఇక మరొక స్టూడెంట్ సంగతి చూద్దాం. ఇక్కడ రవి అనే స్టూడెంట్ యొక్క గ్రేడ్ పాయింట్స్ చూడండి. తెలుగులో 10 జీపీఏ వచ్చింది, హిందీలో 10 వచ్చింది, ఇంగ్లీష్లో 10 వచ్చింది, మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు వీడు, సైన్స్లో 10 జీపీఏ, సోషల్లో 10 జీపీఏ, అన్నింట్లోనూ 10 జీపీఏ వచ్చింది కానీ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు. ఇటువంటి స్టూడెంట్కి మరి ఏమైనా గ్రేడ్ పాయింట్స్ ఇస్తారా? అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేయటం కుదురుతుందా అంటే అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయితేనే అంటే 35 పైగా గ్రేడ్ పాయింట్ మార్క్స్ వస్తేనే గ్రేడ్ పాయింట్స్ ఇచ్చినప్పుడే మనకు ఈ పాయింట్స్ యొక్క యావరేజ్ తీయటం అనేది జరుగుతుంది. ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా వాళ్ళకి ఏమి ఇవ్వరు, ఫెయిల్డ్ కింద పెట్టేసి ఈ గ్రేడ్లో ప్రకటించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు నేను ఇచ్చినటువంటి మార్క్స్, అదేవిధంగా మీకు వచ్చినటువంటి గ్రేడ్స్ ఆధారంగా మీకు అన్ని సబ్జెక్ట్స్లో మీకు ఎంత టోటల్ వచ్చింది అనేది కూడా మీకు ఒక అంచనాకు వచ్చారు. అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ జీపీఏని ఏ విధంగా తీస్తారో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.